ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సున్నపు చెరువు వద్ద FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేత ఉదయం నుంచి కొనసాగిస్తుంది హైడ్రా. అందులో భాగంగా మొదట ఒక కార్నర్కి మొదలైనటువంటి కూల్చివేతల ప్రక్రియ సున్నపు చెరువు నలుమూలల నుంచి కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మరొక కాలనీలు బస్తీవాసులుగా ఉన్నటువంటి ఇళ్లలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అటు పైన ఆ కార్నర్ నుంచి మొత్తం పూర్తిగా చిన్న చిన్న నిర్మాణాలు అవన్నీ కూడా కూల్చివేతలు చేసుకుంటూ వస్తున్నారు. రైట్, ఇక్కడ ముందు ఉన్నటువంటి ఇల్లుల వాళ్ళు త్వరగా అన్ని సామాన్లు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కూల్చివేతలు 3-4 ఇల్లు కాబట్టి ఆ ఇల్లులన్నీ కూడా ఆ కూల్చివేతలు అయ్యేలోపే ఆ సామాన్లన్నీ బయటపడేసుకుంటున్నారు ఇంట్లో నుంచి. త్వరగా అవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల్లో మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అంతా సామాన్లు తీసుకునే వాళ్ళం అనేటువంటి వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇదంతా కూడా FTL పరిధి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెరువులోనే కూల్చివేసినటువంటి ప్రక్రియ అంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ స్థానికుల నుంచి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆదివారం ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి హైడ్రామా అయితే కొనసాగుతుంది ఇక్కడ సున్నపు చెరువు ప్రాంతంలో. మొత్తం 4 ప్రాంతాలలో ఏకకాలంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. దాంట్లో సున్నపు చెరువు వద్ద మాత్రమే కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్థానికులు రేకుల షెడ్లు వేసుకొని ఉన్నారు. కొంతమంది వ్యాపారులు ఉన్నారు, టిఫిన్ సెంటర్లు పెట్టుకొని, పాన్ షాపులు పెట్టుకొని, ఇంకొంతమంది గోదాములు పెట్టుకున్నటువంటి ఉన్నారు, కోర్టుల సామాన్లు ఉన్నటువంటి సామాన్లు. మాకు కొంత టైం ఇస్తే అన్ని తీసుకునే వాళ్ళము, ఇవ్వకుండా ఇలా చెప్పబెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తున్నారంటూ కూడా కొంత ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచినటువంటి సన్నివేశాలను ఉదయం నుంచి చూస్తాం. తాజాగా కొన్ని ఈ యొక్క FTL పరిధిలో నిర్మించినటువంటి బస్తీలు, కొన్ని రేకుల షెడ్లు వేసుకొని ఎవరైతే నిర్మించుకొని ఉన్నారో నివాసితులు, వారిని అన్ని నిర్మాణాలు కూడా వరుసగా కూల్చివేస్తున్నటువంటి సన్నివేశాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆల్మోస్ట్ మొత్తం కూల్చివేతలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. సున్నపు చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి FTL పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెల వీటి నిర్మాణాలు అనేవి కూడా సో ఎవరి మాట వినను అన్నట్టుగా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. సో అక్కడ మనం చూస్తున్నాం ఒక వాటర్ ట్యాంక్ డబ్బా తరలిస్తున్నటువంటి సన్నివేశాన్ని ఆ స్థానికులు ఖాళీ చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఆల్రెడీ ఒక JCB వచ్చింది, కూల్చివేతలు కొనసాగిస్తుంది. అటువైపు ప్రమాదకరంగానే వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళు ఒకవైపు JCB కూల్చివేతలు, మరొక వైపు ఇంట్లో నుంచి పరుగులు తీస్తున్నారు. ప్రమాదకరంగా సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు కూడా ఆందోళన భయంగా చూస్తున్నారు. అక్కడ ఒకవైపు అవతల సైడ్ కూల్చేస్తుంది, ఇటువైపు వాళ్ళు లోపల ఉన్నటువంటి వస్తువులను బయటికి తీసుకునేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కొత్త ఉద్రిక్త పరిస్థితి అయితే ఉద్వేగంగా కనిపిస్తుంది. కూల్చివేతల్లో కొంత సమయం కూడా వాళ్ళకు సామాన్లు తీసుకోవడానికి ఇవ్వట్లేదు అనే ఒక ఆందోళన అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.